హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రెడాన్ వ్లాగ్స్. ఐఎమ్ క్రాంతి ఫ్రమ్ తిరుమలలో ఉన్నాను. ఆల్రెడీ నిన్న వీడియో చూశారు కదా. తిరుపతికి వచ్చాము. తిరుపతి నుంచి తిరుమలకి వచ్చేసా పైకి. ఇక్కడ ఆల్రెడీ దర్శనం అయిపోయిన తర్వాత చాలామంది తిరిగి వెళ్ళిపోతారు. ఇంకా మంచి మంచి ప్లేసెస్ చాలా ఉంటాయి. అవన్నీ ఇక్కడ మనం షేర్డ్ క్యాబ్స్లో చూసేయచ్చు. షేర్డ్ వాళ్ళు తీసుకెళ్తారు కారులో. జస్ట్ 150 రూపీస్ తీసుకొని మొత్తం చూపిస్తారు. ఇవన్నీ ఈరోజు ఎక్స్ప్లోర్ చేయబోతున్నా. మన భారతదేశంలో చార్ధామ్ యాత్ర చేయాలని చాలా మంది అనుకుంటారు, కానీ ఎలా వెళ్ళాలి, ఎలా చేయాలని చాలా మందికి తెలియదు. అందుకే అటువంటి ప్లాన్ అయితే ఈరోజు తీసుకొచ్చాను. ఒకటి మన తెలుగు రాష్ట్రాల నుంచి శ్రీ అరుణకుమార్ ట్రావెల్స్ వాళ్ళు కాకినాడ నుంచి బస్సులో బయలుదేరి చార్ధామ్ యాత్ర అయితే ఏర్పాటు చేశారు. దీంట్లో 2 రకాల ప్లాన్స్ ఉన్నాయి. ఒకటి 30,000 రూపాయల ప్లాను, ఇంకోటి 45,000 రూపాయల ప్లాను. 2 ప్లాన్స్ లో ఓవరాల్ గా 45 క్షేత్రాలను అయితే చూపిస్తున్నారు. ఆ 30,000 రూపాయల ప్లాన్ లో అయితే సెమీ స్లీపర్ బస్సులో తీసుకెళ్తున్నారు. అదే 45,000 రూపాయల ప్లాన్ లో అయితే స్లీపర్ ఏసీ బస్సులో తీసుకెళ్తున్నారు. చాలా సంవత్సరాలను అనుభవం కలిగిన వాళ్ళు శ్రీ అరుణకుమార్ ట్రావెల్స్ వాళ్ళు చార్ధామ్ యాత్రను అయితే ఏర్పాటు చేశారు. మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలంటే తప్పకుండా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ ఉంది, వాళ్ళనైతే కాంటాక్ట్ అవ్వండి. పూర్తి వివరాలు తెలుసుకోండి. దీంట్లో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల భోజనం వాళ్ళే ఏర్పాటు చేస్తారు. 3 వాటర్ బాటిల్ కూడా ఇస్తారంట. ఇంకా ఎక్కడైనా సరే కేదార్నాథ్ అటువంటి ప్లేస్లలో మీరు గుర్రం కానీ హెలికాప్టర్ కానీ యూజ్ చేసుకున్న, రూమ్లు యూజ్ చేసుకున్న అటువంటి ప్రైస్ మాత్రం మీరే భరించాలి. మొత్తం ప్లాన్ డీటెయిల్స్ అయితే కొన్ని పోస్టర్లో ఉన్నాయి. ఎన్ని క్షేత్రాలు చూపిస్తారని మొత్తం క్షేత్రం దీంట్లో ఉన్నాయి. ఇంకేదైనా వివరాలు కావాలంటే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఉంది, తప్పకుండా వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. మీరు కూడా వాళ్ళు ఏర్పాటు చేసిన చార్ధామ్ యాత్రలో మీరు కూడా పాల్గొనండి. ఓవరాల్గా 6 ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నా. ఇది కాకుండా జపాలి తీర్థం అయితే ఇందులో ఇంక్లూడ్ చేయరు, అది సపరేట్గా వెళ్ళాలి. లాస్ట్లో చెప్తాను, దాన్ని కూడా ఈ వీడియోలో చూసేయండి. అది ఎలా వెళ్ళాలి ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ మధ్యలో వస్తుంది. వీడియో పూర్తిగా చూడండి. మొత్తం జస్ట్ ఒక 150 రూపాయలలో తిరుపతిలో పైన తిరుమలలో చూడాల్సిన ప్లేస్ అన్ని 150 రూపీస్లో మొత్తం చూసేయచ్చు. ఓకేనా? వీడియో మాత్రం పూర్తిగా చూడండి, చాలా బాగుంటుంది. ఇవన్నీ 150 రూపాయలు తీసుకుంటున్నారు. 200 డిమాండ్ చేస్తున్నారు, కానీ అడిగితే 150కి వస్తున్నారు. ఇందులో ఉన్న 6 ప్లేసెస్కి మనల్ని తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడే డ్రాప్ చేసేస్తారు. స్టార్ట్ అయిపోయాక కారులో మొత్తం తోసి పడదెబ్బాడు. ఎంతమంది పడితే అంతమంది తోసాడు. నేను సోలోగా వచ్చా అని చెప్పి వెనకబడేసాడు నన్ను. శ్రీవారి పాదాలు సూపర్ ఉన్నాయి కదా వెనక చెట్లు. ఎక్కడ అనుకుంటున్నారా? శ్రీవారి పాదాల దగ్గరికి వచ్చాం. వచ్చినప్పుడు చూడండి, బ్యాక్ సైడ్ ఉన్నాయి కదా కార్లు, అక్కడ పెడుతున్నారు. అటు వెళ్ళిపోతున్నారు అందరూ శ్రీవారి పాదాల దగ్గరికి. కొంచెం ఈ పక్కన చూడండి చెట్లు, ఎంత పెద్ద చెట్లు, సూపర్ ఉన్నాయి. ఒకసారి ఇక్కడికి వచ్చి ఫొటోస్ దిగండి, సూపర్ ఉన్నాయి. ఇక్కడ మొత్తం చాలా మంది తోసాడు. ఆ బండిలో మాత్రం ఎంతమంది పెడితే అంతమంది తోసి పెడదెబ్బాడు. ఇంకా శ్రీవారి పాదాల దగ్గరికి అయితే వెళ్దాం. వామ్మో, చాలా మంది ఉన్నారు జనాలు మాత్రం. వీక్ డేస్లోనే ఎలా ఉంటే వీకెండ్స్లో ఎలా ఉంటారు జనాలు. చాలామంది ఇక్కడ కొనుక్కొని అక్కడ చెట్టు కట్టారు చూడండి. వాళ్ళ కోరికలు ఏదైనా ఉంటే నెరవేరాలని చెప్పి అలా కడతారు అక్కడ. ఇది భలే సౌండ్ వస్తుంది, డిఫరెంట్గా ఉంది. శ్రీవారి పాదాలు తిరుమలలోని అతి ఎత్తైన ప్రదేశమైన నారాయణగిరి పర్వతాల పైన ఉంటాయి. శ్రీవారు మొదటగా కాలు మోపిన ప్రదేశం ఇది. ఇదిగోండి ఆ గుర్తులు కూడా ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఆ పాదాలు ఇవే శ్రీవారి పాదాలు. ఎంతో ముఖ్యమైనది తిరుమలలో, ఇది తప్పకుండా చూడండి. ఎంత భయ్యా? 50 రూపాయలు. నెక్స్ట్ ప్లేస్కి వెళ్తున్నాం. అన్నీ దగ్గరే ఉంటాయి, కొంచెం డిస్టెన్స్లోనే. ఇదిగోండి శిలాతోరణంకి వచ్చాం. ఇక్కడ ఈ పక్కనే చక్రతీర్థం కూడా ఉంటుంది, 2 ఒకేసారి చూసేయచ్చు. న్యాచురల్గా ఫామ్ అయిన ఈ శిలాతోరణాన్ని రాక్ గార్డెన్ అని కూడా పిలుస్తారు. 1980వ సంవత్సరంలో పురావస్తు శాఖ వాళ్ళ తవ్వకాల్లో ఇది బయటపడిందంట. మన ప్రపంచంలోనే ఇలాగ న్యాచురల్గా ఫామ్ అయిన శిలాతోరణాలు ఓన్లీ 3 ఉన్నాయంట. మన ఆసియా ఖండంలో మాత్రం ఇదొక్కటే, మన తిరుపతిలోనే ఉందంట, ఇంకెక్కడా లేదు. ఇటువంటిది మాత్రం తిరుపతిలో ఉండడం ప్రతి ఒక్కరు తప్పకుండా చూడాల్సిందే. శిలాతోరణం గార్డెన్ అంటది. ఎదురుగా నెమళ్ళు, ఏదో పక్షుల ప్రదర్శన ఉంది. ఏదో లోపల నెమలు ఉంది పెద్దది. ఇంకా ఏదో రకమైన కోడి పుంజులు, అది ఏదో జాతులు అనుకుంటా ఇక్కడ ఉన్నాయి. ఇవన్నిటిని ఇక్కడ పెంచుతున్నారు.
శిలాతోరణం చూసుకుని ఇటు వస్తే ఇక్కడ చక్ర తీర్థం. చక్ర తీర్థానికి వెళ్ళే దారి పక్క పక్కనే ఉంటాయి. మీరు చూస్తున్నది ఇదే చక్ర తీర్థం. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు ఈ ప్రదేశాన్ని శుభ్రం చేయాలనుకున్నాడు. అప్పుడు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని వదలగా ఈ చక్ర తీర్థం అనేది ఏర్పడింది. కప్పను పట్టుకుని చిన్న కప్పని చక్ర తీర్థం. ఇలా కొంచెం ముందుకెళ్తే శివాలయం వస్తుంది. ఆ శివాలయం కూడా దర్శనం చేసుకోండి. రాయి ఎలా నిలబడింది అసలు సూపర్ ఉంది. చక్ర తీర్థం కూడా చూసుకొని బయటకు వచ్చేసిన తర్వాత శిలాతోరణం ఆపోజిట్లోనే పెద్ద పుట్ట ఉంది, చీమల పుట్టలాగా. ఈ పక్కనే అవతారాలు ఎన్ని ఉన్నాయి, దశావతారాలు మొత్తం పేర్లతో సహా అలా రూపాలు ఉన్నాయి. ఒక్కసారి దర్శించుకోండి. దీని ముందే ఉంది ఎగ్జాక్ట్గా శిలాతోరణం ఆపోజిట్లో. వేణుగోపాల స్వామి దేవాలయం. ఇదే వేణుగోపాల స్వామివారి దేవాలయం. దీని పక్కనే హదిరాం బాబాజీ గారి జీవ సమాధి ఉంది. చూడండి, అందరూ అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుంటున్నారు. అదే హదిరాం బాబా జీవ సమాధి. ఇప్పుడు ఆకాశ గంగకి వచ్చాం. ఇంకొకటి ఉంది, పాప వినాశనం ఒక్కటి ఉంది. అది అయిపోతే మొత్తం అయిపోయింది. జీప్ కూడా మనల్ని కపిల్ దేవత దగ్గర దింపేసి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి ఎలా వెళ్ళాలని చెప్తాను. ఫస్ట్ అయితే ఆకాశ గంగ చూద్దాం. విశాఖ ఆకాశ గంగ. అక్కడ చూసిన ఈ బట్టలు మాత్రం ఉన్నాయి 100-200 100-200. ఆకాశగంగ కూడా కొంచెం దూరం నడవాలి. ఇదే ఆకాశగంగ. చూడండి, ఇక్కడి నుంచి అలా వెళ్తుంది. ఈ ఆకాశగంగ తీర్థానికి చాలా గొప్ప విశిష్టత ఉంది. ఒకసారి లోపలికి వెళ్దాం. ఇంకా దేవాలయం లోపలికి వెళ్ళి చూద్దాం. ఎక్కడ చూసినా ఈ దేవాలయాల దగ్గర ఈ ఫోటో ఫ్రేములు ఇవి పెట్టి ఫ్రేమ్ చేసి వెంటనే ఇచ్చేస్తున్నారు. నాకొద్దురా బాబు, నేనే డిజైనర్ని, నా ఫోటోలే బోల్డ్ ఉన్నాయి. తిరుమలలో వెంకటేశ్వర స్వామి అభిషేకానికి అలాగే పూజా కార్యక్రమాలకి ఉపయోగించే నీళ్లు ఈ ఆకాశగంగ. ప్రతిరోజు ఉదయం తిరుమల నంబి వంశస్థులు ఉదయం ఇక్కడికి వచ్చి ఇక్కడ వాటర్ తీసుకొని స్వామివారి అభిషేకానికి కానీ పూజలకు కానీ అన్నిటికీ ఈ ఆకాశగంగనే ఉపయోగిస్తారు. ఇప్పటికీ ఈ ఆచారం కొనసాగుతుంది. ఇక్కడేయో రుద్రాక్షలు ఉన్నాయి, ఆగని చూద్దాం. వా, ఏం డైరెక్ట్గా చెట్టుకే కోసినట్టున్నాయిగా ఇవి. ఒరిజినల్ రుద్రాక్షలేనా? పంచముఖ త్రిముఖ ఇప్పుడు కాశీలో చూసాను లాస్ట్ టైము. ఇక్కడ ఇవన్నీ ఒరిజినల్ అనుకుంటా. ఎంతో మరి బాబాయ్ని అడుగుదాం ఒకసారి. పంచముఖ పాప వినాశనం కార్ పార్కింగ్. కోతికలు తాడుతున్నాడు.
చిన్నపిల్ల భలే ఉంది కోతి. ప్రతి ప్లేస్కి అయితే కొంచెం దూరం నడవాల్సిందే. ఎవరికైనా ఆకలి ఇస్తే ఇక్కడ తినేయండి భోజనం. శ్రీ వెంకటేశ్వర వైల్డ్ లైఫ్ శాంచురీ. ఎక్కడెక్కడ ఫుడ్ ఐటమ్స్ ఏది కావాలంటే అది ఉన్నాయిలే, ఇబ్బంది పడరు ఎవరు. ఇప్పుడు మనం పాప వినాశనం తీర్థం దగ్గరికి వచ్చాం. పేరులోనే ఉంది పాప వినాశనం, పాపాన్ని నాశనం చేసేదని. ఏదైనా పాపాలని హరిస్తుందంట. ఇక్కడ వచ్చి మనం స్నానం చేస్తే మనం చేసిన పాపాలు తొలగిపోతాయని చెప్పి ప్రజల నమ్మకం. అలాగే ఈ నీటికి చాలా విశిష్టత ఉందంట. మన ఒంట్లో కానీ ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నా తొలగిపోతాయని చెప్పి చాలామంది భక్తులు నమ్ముతున్నారు. ఇక్కడ గంగాదేవి దేవాలయం కూడా ఉంది, అది దర్శించుకొని ఇక్కడికి వచ్చిన వాళ్ళు కుదిరితే తప్పకుండా స్నానం చేయండి, లేదా తల మీద నీళ్లు పోసుకొని స్వామివారిని ప్రార్థించుకోండి. ఇవి తిరుపతిలో బాగా కనిపిస్తాయి ఇలాంటి చోట్ల. చాలా మనుషులతో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి. చూడండి, అవి పెట్టినవి తింటున్నాయి. ఇక్కడ కోతులతో ఆడుకుంటున్నారు కొంతసేపు, చాలా బాగుంది. కారు అతను ఇక్కడ దింపేసి వెళ్ళిపోయాడు. ఇక్కడ నుంచి జపాలీకి వెళ్ళాలి. జపాలీ తీర్థానికి అయితే ఇంక్లూడ్ లేదు దాంట్లో. ఓన్లీ 6 ప్లేసెస్ మాత్రమే. మీరు ఇప్పుడు చూసిన 6 ప్లేసెస్ మాత్రమే 150 రూపాయలు తీసుకొని మొత్తం చూపిస్తున్నారు. ఈ బస్సులు వెళ్తున్నాయి కదా, ఈ బస్సులు కూడా జపాలీకి వెళ్తాయి. జపాలీ దీంట్లో ఇంక్లూడ్ ఉంది, 120 రూపీసే. కానీ కారులో మాత్రం లేదు, 150 రూపీస్ తీసుకున్నారు. 200 అడుగుతున్నారు, డిమాండ్ చేస్తున్నారు. బార్గెన్ చేయొచ్చు 150 అని చెప్పి. ఇక్కడ దిగే వాళ్ళు ఎవరైనా జపాలీ కూడా చూడాలి అనుకుంటే ఇదిగోండి, బ్యాక్ సైడ్ జపాలీ తీర్థం ఉంది. జపాలీ తీర్థం ఇక్కడే ఉంది, అటు వెళ్ళాలి. ఇక్కడ నుంచి మనం దిగి ఇదిగోండి ఇక్కడే ఉంది బస్ స్టాండ్. ఇక్కడ బస్సులు ఆగుతాయి. ఇక్కడ నుంచి మనం తిరుమలకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి వాళ్ళకి 150 రూపాయలు ఇచ్చేసి మొత్తం 6 ప్లేసెస్ తిప్పేసి లాస్ట్లో ఇక్కడ దింపేమంటే ఇక్కడ దింపేస్తాడు. ఇక్కడ నుంచి మనం అది కూడా చూసుకొని కొంచెం నడవాలి, కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ నడవాలంట. ఓవరాల్గా 1.5 అవర్లో అయిపోతుంది. అది కంప్లీట్ చేసుకొని వచ్చి ఇక్కడ బస్సు ఎక్కేస్తే తిరుమలకి వెళ్ళిపోతాం డైరెక్ట్గా. ఓకేనా? ఇది చాలా బాగున్న ప్లేస్ అయితే. ప్లీజ్ లైక్ అయితే చేయండి, ఒక లైక్ చేయండి తప్పకుండా. ఇంకా ఒకసారి జపాలీ తీర్థం కూడా మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తా. ప్లీజ్ గైస్ మొత్తం ఫుల్ వీడియో చూడండి, చాలా బాగుంటుంది. ఓకేనా? జపాలీ హనుమాన్ మందిరం. ఈ లోపలికి వెళ్ళాలి. మొత్తం కొంచెంసేపు అయితే నడవాలి, వెళ్దాం లోపలికి. గోవింద గోవింద. జపాలి ఆంజనేయ స్వామివారి దేవాలయం, అలాగే హదిరాంజీ బాబా మఠం కూడా అంట. లోపల ఎంత దూరం ఉంటుందో నడుచుకుంటూ వెళ్ళాలి, కానీ చాలా బాగుంది. చుట్టూ అడవి, మధ్యలో మెట్లతో జపాలీ తీర్థం అద్భుతంగా ఉంది. వెళ్తుంటే మాత్రం 2 వైపులా మొత్తం ఇలా రాయిలు పెట్టున్న దాని మీద ఒకటి. ప్రజల నమ్మకం, ఒకదాని మీద ఒకటి రాయిలు పెట్టి వాళ్ళ కోరికలను కోరుకుంటారు ఏదో ఒకటి. లైట్గా ఓకే. 10 రూపీస్ టూ టేస్ట్ చేద్దాం. అబ్బో కొంచెం ఎక్కువ దూరమే ఉన్నట్టు ఉంది లోపలికి. నడుస్తున్నాం, ఎంత టైం పడుతుందో. కానీ బాగుంది ప్లేస్ అయితే. జపాలీ తీర్థం వచ్చేసాం అనుకుంటా దగ్గరికి. కొంచెం సేపు నడవగలిగిన వాళ్ళు అయితే రండి, ఎక్కువ దూరం నడవలేము అనుకునే వాళ్ళు ఓకే. లొకేషన్ ఎలా ఉంది అసలు, తిరిగిపోయింది. చుట్టూ ఫారెస్ట్, మధ్యలో దారి, భలే ఉంది. సోలోగా వస్తే ఇదే ప్రాబ్లం, ఫోటోలు దిగలేము ఎక్కువ.
ఇక్కడి నుంచి అలా నడుచుకొని వచ్చాం, చివరికి వచ్చేసాం. ఇదే జపాలి తీర్థం. ఎంట్రన్స్లో ఒక వినాయకుడు కనిపిస్తున్నాడు, స్వయంభూ వినాయకుడు అంటారు. ఇది పెరుగుతూ ఉంటుందండి వినాయకుడు. వేప చెట్టుకి స్వయంభూ వినాయకుడు రోజు రోజుకి పెద్దదవుతుందంట. అది చాలా అద్భుతం. ఇది మాత్రం ఇదే జపాలి తీర్థం, శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది, చాలాసేపు గడపవచ్చు, ఇక్కడ ప్రశాంతంగా కూర్చోవచ్చు. చాలా అద్భుతంగా ఉంది ఈ ప్రదేశం. ఈ ఆలయంకు వెనక వైపు సీతామాత కోనేరు, ధ్రువ తీర్థం నీరు ఇటువైపు వెళ్ళాలంట. ఎంత దూరం ఉంటుందో తెలియదు, అడవిలో నడుచుకుంటూ వెళ్ళాలి. ఎవరైనా గ్రూప్గా వచ్చేవాళ్ళు వెళ్ళండి. ఈ ప్రదేశాన్ని జాపాలి తీర్థం అని ఎందుకంటారంటే, జాపాలి మహర్షి ఆంజనేయ స్వామి కోసం తపస్సు చేయగా ఆంజనేయ స్వామి తన తపస్సుకు మెచ్చి ఇక్కడ ప్రత్యక్షం అయ్యారంట. అందుకే ఈ ప్రదేశాన్ని జాపాలి తీర్థం అని చెప్పి పిలుస్తారు. జపాలి తీర్థం వెనక వైపు ఉంది గుడి. చక్కగా ఉంది, ఫారెస్ట్లో ఉంది, బాగుంది. చూసారుగా వీడియో మొత్తం. జపాలి తీర్థం ఇంకా తిరుమలలో ఉన్న ప్లేసెస్ చాలా వరకు మొత్తం కంప్లీట్ చేశాను. సూపర్ ఉన్నాయి, చాలా బాగుంది. మీకు కూడా నచ్చింది అనుకున్నాను. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. ఓకేనా? టేక్ కేర్, బాయ్ బాయ్.